ఎంప్లాయీస్ ఆధారపడి ఉంటే వాళ్ళకి ఉపాధి లేకుండా చేయటం, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కొన్ని పరిశ్రమల్ని కావాలని వాళ్ళని తరిమేయటం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు భరించలేకపోయారు. నువ్వు ఇచ్చేటువంటి డబ్బులు ఎవరు డబ్బులు ఇస్తున్నావు? ప్రజల డబ్బులే ఇస్తున్నావు. ఆ డబ్బులు ఇచ్చే మాటన ఇన్ని వైఫల్యాలు. ఇంకోటండి, గవర్నెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. గవర్నెన్స్ అనేది అసలు ఎక్కడుంది? చిన్న ఉదాహరణ, నిన్నగాక మొన్న విజయవాడ లాంటి సిటీలో 10 మంది చనిపోయారండి. ఏది వాటర్ కంటామినేషన్కి. ఒక్క ప్రజాప్రతినిధి వెళ్ళి కనీసం వాళ్ళని మాట్లాడిన లేరు, కమిషనర్ వెళ్ళలేదు, సంబంధిత మంత్రి వెళ్ళలేదు, ముఖ్యమంత్రి ఆరా తీయలేదు. ఇప్పుడు ఎంత ఈసీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కన్సర్న్ ఉండాలి కదా. పైగా వాళ్ళకున్న అబ్జర్వేషన్ కానీ వాళ్ళకున్న పవర్స్ కానీ వెరీ లిమిటెడ్. ఇంకొకటి ఏంటంటే, అట్ ది సేమ్ టైం డే 1 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పోరాటం, దాన్ని కూడా మనం చాలా ప్రస్తావించాలి. ఎందుకంటే ఆయన కేవలం 23 సీట్లు వచ్చినటువంటి పరిస్థితిలో, ఇంకా పార్టీ మూసేస్తారు, పార్టీ ఏమి లేదు అని అనుకున్న సమయంలో, అదేవిధంగా సంస్కారం కూడా లేకుండా ముసలోడని మాట్లాడి అసెంబ్లీలోకి వెళ్తే ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఎద్దేవా చేసి వాళ్ళకి మైకులు ఇవ్వకపోవటం, మైకులు వాళ్ళ గొంతులు నొక్కేయటం, ఇవన్నీ చేసిన తర్వాత మంత్రులు ప్రత్యేకించి వాళ్ళ శాఖల మీద అసలు ఏమాత్రం పట్టు లేకుండా వాళ్ళు కేవలం విపక్షాలను విమర్శించటం, ఎద్దేవా చేయటం. ప్రజా సమస్య ఏ మంత్రి మాట్లాడాడండి? అంబటి రాంబాబు ఏనాడన్నా సాగునీటి రంగం మీద మాట్లాడాడు? ఎవరు మాట్లాడాలి? కొంతమంది మంత్రులకి వాళ్ళ శాఖ ఏదో కూడా తెలియదేమో, శాఖ కూడా తెలియదు. అన్నిటికీ సజ్జల రామకృష్ణారెడ్డి తయారవుతాడు. సరే, పార్టీ విషయాలు మీరు మాట్లాడండి యాజ్ ఏ జనరల్ సెక్రటరీగా. మంత్రులు మాట్లాడాల్సిన విషయాలు కూడా ఆయన మాట్లాడతాడు. ముఖ్యంగా అప్పుల విషయంలో ఆయన ఆర్థిక మంత్రి మాట్లాడు, ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తారు. ముఖ్యమంత్రి ప్రెస్కి ముందుకు రాడు, ప్రజలతో మాట్లాడు. అసలు ఏంటి పరిస్థితి? ఎంత దారుణం అంటే, కొన్ని మంచి సంప్రదాయాలు గతంలో ఉండేవి, ఇప్పుడు దారుణమైనటువంటి ఒక బ్యాడ్ ప్రెసిడెంట్స్ అన్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రజలు భరించలేకపోయారు. అందువల్ల సంక్షేమం ఏమీ లేదు, అది కొట్టుకుపోయింది, మొత్తం ఊచకోత కోసారు. ఇది ఒక రక్తరహిత విప్లవం అనేది నా అభిప్రాయం. ఒక్క నిమిషం, మీకేమనిపించింది? ఇప్పుడు మీరు కూడా చేసినప్పుడు ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు కదా, తీసుకునేటప్పుడు ఆయనేమో ఎంతసేపు నవరత్నాలు అది ఇస్తున్నా, అమ్మ ఒడి ఇస్తున్నా, ఇది ఇస్తున్నా, ఇదే ప్రచారం. బటన్ నొక్కుతున్నా, ఆ బటన్ తప్ప ఇంకో లేదు కదా. సో మీకు ప్రజలు ఇస్తారు, సంక్షేమ పథకాలు ఇస్తే తీసుకుంటారు, దే విల్ ఎంజాయ్, వాటిని అనుభవిస్తారు. కానీ అదొక్కటే సరిపోదు, మాకు డెవలప్మెంట్, మా పిల్లల చదువులు, మా పిల్లల ఉద్యోగాలు, ఇంకా చాలా ఉంటాయి కదా వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి. వీటిని దృష్టిలో పెట్టుకుంటారనేది కనపడిందా? ఈ రిజల్ట్స్ దానికి నిదర్శనం. పోయినసారి ఎప్పుడైనా సార్ మాకు 2 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ప్రతి పార్టీకి ఒక కోర్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 30% ఆగింది అనుకుందాం, దానికి కోర్ ఓట్ బ్యాంకింగ్ 15% ఉంటుంది సార్. అలాగే మిగతా 15% ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డికి వచ్చే పర్సెంటేజ్ లో చంద్రబాబుని వ్యతిరేకించే వాళ్ళు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించే వాళ్ళు పర్సెంటేజ్ యాడ్ అవుతుంది. మొత్తం పర్సెంటేజ్ అయిందే కాదు, బట్ ఈ ఒక్క వెల్ఫేర్ స్కీమ్స్ తో ఇంకొక 5% యాడ్ అయితే